శ్రీమాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగత నమస్కారములు. న్యూమరాలజీ అంటే సంఖ్యల ద్వారా మన వ్యక్తిత్వం, స్వభావం, జీవన దశను అర్థం చేసుకునే పద్ధతి. 24వ తేదీ పుట్టారా? మీ అదృష్టం మీ వెంట రావాలంటే మీ మనస్తత్వం ఎలా ఉండాలి? ధనం, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కావాలని, అన్ని విధాల ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి మానవునికి ఉంటుంది. 24వ తేదీ పుట్టిన వారి అదృష్టం మీ వెంట ఉండాలంటే, ఈ రహస్యం తెలుసుకోవాలంటే వీడియో వస్తుదాకా చూడండి. ఇది న్యూమరాలజీ పురాతన కాలం నుండి వస్తుంది. ముఖ్యంగా గ్రీకు తత్వవేత్త పైథాగరస్ సంఖ్యలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుందని చెప్పారు. సంఖ్య కేవలం గణితం మాత్రమే కాదు, ఒక వైబ్రేషన్ శక్తి అని న్యూమరాలజీ చెబుతుంది. ఈ 24వ తేదీ పుట్టినవారు వీరు చాలా అందంగా ఉంటారు, సున్నితమైన మనసు కలిగి ఉంటారు, కష్టపడి పనిచేసే తత్వము ఉంటుంది. వీరికి మంచి పేరు, హోదా, సంపద అన్నీ ఉంటాయి. వీరు మంచి రూపం, శరీర సౌష్ఠవంతో అందరినీ ఆకర్షిస్తారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. వీరు మనసు సున్నితమని చెప్పారు కదా, భావావేశం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు అదృష్టవంతులు, కానీ తమను గురించి తమను ఎక్కువ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నప్పుడు వీరికన్నా అదృష్టవంతులు వేరొకరు ఉండరు. వీరు తమ పరిధులు తెలుసుకుని ఉంటే మంచిది. ధనం, పేరు, ప్రతిష్టలు గడిస్తారు. జీవిత భాగస్వామి సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారై ఉంటారు. పెళ్లి తరువాత జీవితంలో దినదినాభివృద్ధి వీరికి ఎక్కువగా ఉంటుంది. సాంస్కృతిక కళలు, వ్యాధులను నయం చేసే గుణం వీరిలో దాగి ఉంటాయి. మంచి స్నేహితులుగా, మంచి సహచరులుగా ఉంటారు. వీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కష్టపడి పనిచేయటం వలన పెద్ద హోదా, గౌరవం వీరికి లభిస్తుంది. వీరు అదృష్టవంతులు అని మనం చెప్తూ ఉన్నాం కదా. ఆ అదృష్టాన్ని వారు తమ సొంతం చేసుకోవాలంటే వారి ప్రవర్తన ఎలా ఉండాలి? సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కుటుంబ జీవితాన్ని కూడా ఆస్వాదిస్తారు. మంచి ఊహాశక్తి, సృజనాత్మకతతో రచనలు కూడా చేయగలిగే శక్తి వీరికి ఉంటుంది. వీరి జీవితం వడ్డించిన విస్తరిలానే ఉంటుంది. వీరు న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకుంటే పైన వివరించిన సుఖాలన్నీ అనుభవిస్తారు. నెగటివ్ నెంబర్ పేరులో ఉంటే అది అంటే నెగటివ్ నెంబర్ ఉంటే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒక్కసారి పేరులో ఎలా మార్చుకుంటే అదృష్టవంతులు అవుతారో న్యూమరాలజిస్టులను అడిగితే పేరు మారుస్తారు. ఒక్క అక్షరమే మార్చి మంచి ఉన్నత స్థితికి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకొక విషయం చెప్పనా? ముఖ్యముగా ఒకటి గుర్తుంచుకోండి, ఇతరుల సంతోషం పెట్టే ముందు మీరు సంతోషంగా ఉన్నారా లేదా ముందు ఆలోచించుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మనసు మంచిదైతే అదృష్టం కూడా మన వెంట వస్తుంది అని అంటూ ఉంటారు. ఈ 24వ తేదీ పుట్టినవారు అన్ని సంపదల కొరకు లక్ష్మీదేవిని ప్రార్థించండి. వీరికి మంచి ఫలితాలు ఆ తల్లి ప్రార్థన వల్ల లభిస్తాయి. ఓపికతో ముందుకు సాగితే మంచి విజయాలను వీరు సాధిస్తారు. వీరికి చాలా ఓపిక అనేది వీరికి చాలా అవసరం. జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపదల కోసం ఆరాధించవలసిన
దైవం. 24వ తేదీ పుట్టిన వారు అదృష్ట రహస్యం ఎక్కడ దాగి ఉంది? వీరు ప్రవర్తనలో, వీరు నమ్మి పూజించే ఆ మహాలక్ష్మి అనుగ్రహంలో. వీరు మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీరు ధరించాల్సిన వస్త్రములు, ఏ రంగు వస్త్రములు మీరు ధరించాలి? మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి. మీరు ఇతరుల మంచి కోసం ఆలోచిస్తూ ఉంటారు కదా. మీ ఆలోచనలు మీ ఆలోచనల్లో మీకోసం మీరు ఆలోచించుకోండి. మర్చిపోతారేమో. మీరు అదృష్టాన్ని పెంచుకోవాలి అని అనుకుంటారా? నిజంగా మీ వైపు అదృష్టం రావాలి అనుకుంటున్నారా? మీ అదృష్టాన్ని పెంచే కలర్స్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్, ఎల్లో కలర్లు. వీరికి శుక్రగ్రహం సంబంధించిన వీరికి శుక్రగ్రహం సంబంధించిన దైవ ఆరాధన వీరు చేస్తే అదృష్టం వీరి వెంటే ఉంటుంది. శుక్రుని ఆరాధించాలి. అదృష్టం, సుఖ సంపదలకు వీరికి ఎక్కువగా ఈ శుక్రగ్రహాన్ని ఆరాధించటం వలన సంపదలు పెరుగుతాయి. మహాలక్ష్మి ఆరాధన. వీరు ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఉదయం, సాయం, సంధ్యలలో దీప ఆరాధన చేసిన తరువాత ఈ నామాన్ని 11 సార్లు లేకపోతే 21 సార్లు తప్పక జపించండి. అలా జపించినప్పుడు అన్ని విజయాలు మీ వెంట ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహముతో శుక్రవారం కొత్త పనులను ప్రారంభించండి. అదృష్టం కలిసి వస్తుంది. తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులను ధరించాలి. అలాంటి తెలుపు లేదా లేత గులాబీ రంగులో ఉన్న ఇంట్లో మీరు అన్ని సౌకర్యాలతో కొన్ని వస్తువులను ఏర్పరచుకుంటారు కదా, ఈ రంగులు కూడా మీకు కలిసి వస్తాయి. శుభ ఫలితాల కొరకు మీరు 24వ తేదీ పుట్టిన వారి శుభ ఫలితాలు తెలుసుకున్నారు కదా. మన జన్మదినం పేరు కూడా పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాలకు అనుగుణముగా వస్తుందని నమ్ముతున్నారు. కాబట్టి మీరు అదృష్టాన్ని పెంచుకోవాలని అనుకుంటే ఈ నియమాలను పాటించండి. మీ కొరకు మీరు ఆలోచించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. లక్ష్మీదేవితో పాటు శుక్రుణ్ణి కూడా ఆరాధించండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరికొన్ని భక్తి వీడియోల కోసం అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.